ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఇటీవల కాలంలో ఏదైతే సెక్టార్కు సంబంధించినటువంటి దాంట్లో పవర్ సెక్టార్ అండ్ ఎనర్జీ సెక్టార్, పవర్ అండ్ ఎనర్జీ సెక్టార్కి మంచి డిమాండ్ పెరగడమే కాకుండా లాస్ట్ 1 or 2 years నుంచి కూడా, లాస్ట్ 3 years నుంచి కూడా అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇచ్చినటువంటి కంపెనీస్ చాలా ఉండటం వల్ల ప్లస్ ఆ ప్రోడక్ట్ ఉన్న డిమాండ్ ఆ విధంగా ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఎనర్జీ సెక్టార్, దానికి సంబంధించిన దాంట్లో మరొక కంపెనీ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కేపీ ఎనర్జీ లిమిటెడ్, కేపీఈఎల్. కేపీ ఎనర్జీ లిమిటెడ్ ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అయినప్పటికీ కూడా మార్కెట్లో మాత్రం అద్భుతమైనటువంటి రిటర్న్స్ తీసుకున్నటువంటి కంపెనీ, ఊహించినటువంటి రిటర్న్స్ ఉన్నటువంటి కంపెనీ. ఏదైతే ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు కూడా, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ అద్భుతంగా ఉన్నది. ఒక 70% వరకు, ఒక 45 to 50% ప్రమోటర్ స్టేక్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ప్రమోటర్ స్టేక్ ఎక్కడ కూడా తక్కువ. నేను ఇక్కడ మీకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను. అద్భుతమైన పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంది. అంతేకాకుండా రెవెన్యూ పార్ట్ చూసుకున్నట్టయితే, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వచ్చేప్పటికి 570%. అంటే ఊహించినటువంటి అంటే పెట్ట కొంచెం కోతగనం అన్నట్టుగా అద్భుతమైనటువంటి రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. 2,500 కోట్ల కంపెనీ అద్భుతమైన రిటర్న్ ఇచ్చింది మనకి. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క మోడల్ ఆఫ్ బిజినెస్, వాళ్ళ యొక్క బిజినెస్ని కూడా మనం టచ్ చేద్దాము. అంటే లాస్ట్ ఇయర్ ఇలా ఇచ్చింది కదా, అంత ముందు లాస్ట్ 3 years నుంచి కూడా 250% గ్రోత్ ఇస్తున్నటువంటి కంపెనీ. లాస్ట్ 5 years నుంచి కూడా సుమారుగా ఒక 67-70% గ్రో అవుతున్నటువంటి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మామూలుగా మనకు 15 to 20% రిటర్న్ ఇస్తేనే ఒక అద్భుతమైన కంపెనీస్గా చెప్పుకుంటాం. అలాంటిది 500 times 200 times మనకి రిటర్న్ ఇస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ మోడల్ ఆఫ్ బిజినెస్ గురించి అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ మనం ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించాలి. టెక్నికల్స్ను, ఫండమెంటల్స్ కూడా పూర్తి స్థాయిలో అండర్స్టాండింగ్ చేసుకోవాలి. దాంట్లో భాగంగానే రెవెన్యూ మోడల్ ఏ విధంగా మీకు గ్రో అయింది అన్నది అంతా కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏదైతే 24 crores దగ్గర నుంచి ఒక సుమారుగా 470 and 500 crores వరకు కూడా మార్కెట్ క్యాపిటలేషన్, రెవెన్యూ క్యాపిటలేషన్ ఎలా పెరిగింది అన్నది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను డీటెయిల్గాను. అట్ ద సేమ్ టైం కేపీఎల్ దాని గురించి చూసుకుంటే, కేపీ గ్రూప్ సూరత్ దానికి సంబంధించింది. ఇది అంటే ఇన్వాల్వ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూటిలిటీ స్కేల్స్ అండ్ ద పవర్ జనరేషన్ స్ట్రక్చర్. ఇదంతా కూడా పవర్ జనరేషన్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది. ద మేజర్ యాక్టివిటీ ఎన్కాంపోజిట్ సిట్టింగ్స్ ఆఫ్ ద విండ్ ఫార్మ్స్ and acquisition of land and the permits, EPCC of wind projects along with the balance of plant. ఏదైతే BOP ఏదైతే ఉంటుందో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్. KPL also owns and operates the WTGs and the wind turbo generators ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఓన్ ఉన్నాయి, వాళ్ళు ఓన్గా ఆపరేట్ చేస్తూ ఉంటారు. అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అండ్ IIP ఏదైతే ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో అది కూడా వీళ్ళకి ఉన్నది. ద కంపెనీ అండర్టేక్స్ ద ప్రాజెక్ట్స్ ప్రిన్సిపల్స్ ద గుజరాత్లో మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంతా కూడా గుజరాత్లో ఉంది. ఇది సూరత్ కంపెనీది. అదేవిధంగా EPCC నుంచి, IPP నుంచి, అదేవిధంగా O&M నుంచి కూడా ఏ విధమైనటువంటి పార్టిసిపేషన్ ఉందనేది ఇక్కడ నేను డీటెయిల్గా చూపిస్తున్నాను. కీ పాయింట్లో EPCC ఏదైతే ఉందో, ఏదైతే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ అండ్ కమిషనింగ్ సెగ్మెంట్స్ ఏదైతే ఉందో దాంట్లో 97% వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. అదేవిధంగా IPP సెగ్మెంట్ వచ్చేటప్పటికి ఏదైతే 2% IPP సెగ్మెంట్ ఉన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తాను. అదేవిధంగా ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఏదైతే O&M ఏదైతే ఉన్నదో దాంట్లో 1% ఉన్నారు. ఈ 3 సెగ్మెంట్స్. అదేవిధంగా ప్రాజెక్ట్స్ ఏదైతే అండర్ గోయింగ్ ప్రాజెక్ట్స్, ఏదైతే ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్స్, ఏదైతే ప్రాజెక్ట్స్ అండర్ ఎగ్జిక్యూషన్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన 3-4 ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్స్ ఉండటమే కాకుండా వాటి యొక్క ఆర్డర్ ఎలా ఉన్నది, న్యూ ఆర్డర్స్ ఏవి ఉన్నాయి, 2024కి ఏ విధమైన ఆర్డర్ ఉన్నది, ఆర్డర్ బుక్ ఎంత వెల్దీగా ఉన్నది. దీంట్లో ఈ విండ్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చర్లో ప్రొడ్యూస్ చేయడంలోనూ, అదేవిధంగా ఇలా మెయింటెనెన్స్ చేయడంలోనూ, ప్లాంట్ ఎక్విజిషన్ చేయడంలోనూ, ల్యాండ్ ఎక్విజిషన్ చేయడంలోనూ కూడా వీళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. గుజరాత్ సూరత్కు సంబంధించినటువంటి కంపెనీది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మార్కెట్లో దీని యొక్క గ్రోత్ చూసుకున్నట్టయితే టెక్నికల్గా హైలీ సౌండ్ నాలెడ్జ్ తోటి ఏదైతే మనకి అసెండింగ్ ఆర్డర్లో అద్భుతమైనటువంటి రిటర్న్స్ 500 times రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీది. దీనికి సంబంధించినటువంటి కేపీ ఎనర్జీ దానికి సంబంధించినటువంటి పిక్చరైజేషన్ అంతా కూడా ఇది సుమారుగా 14+ years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ. దీని యొక్క ప్రొడక్ట్ ఏదైతే 3 types ఏదైతే ఉందో EPCC, IPP అండ్ O&M దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకున్నప్పుడు, అదేవిధంగా ఏదైతే మనం థింక్ డిఫరెంట్గా ఆలోచించి
ఏ సెక్టార్ అయితే బాగుంటుంది, అది మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లార్జ్ క్యాప్ అయినా సరే, సెక్టారు ప్రొడక్ట్ రేంజ్ ఎలా ఉంది, ప్రొడక్ట్ దాంట్లో క్వాలిటీ, సెక్టార్కి మనకి ఆధారణ ఏ విధంగా ఉన్నది, దీనికి సంబంధించిన ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, ఆ సెక్టార్లో మూమెంట్ ఏ విధంగా ఉంది, కమింగ్ డేస్లో దానికి వస్తున్నటువంటి కమింగ్ డేస్లో రాబోతున్న డిమాండ్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని కూలంకుషంగా మనం రీసెర్చ్ చేసిన తర్వాత ఇలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా హెల్తీగా మార్కెట్లో ఎక్కువగా తొందరగా గ్రో అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా థింక్ డిఫరెంట్. ఏదైతే రెగ్యులర్ స్టాక్స్, రెగ్యులర్ సెక్టార్స్, రెగ్యులర్ మూమెంట్ కాకుండా మీరు డిఫరెంట్గా ఆలోచించి ఇలాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మనకు అద్భుతమైన రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మేము ఐడెంటిఫై చేయడమే కాకుండా మీరు కూడా మీ యొక్క ఆ రీసెర్చ్ని కంటిన్యూ చేస్తూ మీరు కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ ఏదైతే అద్భుతంగా ఉన్నాయని అనిపించిన తర్వాత మీరు కూడా ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా మంచి లాభాలు తీసుకుని మార్కెట్ మీద ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మీ పోర్ట్ఫోలియో కూడా చాలా హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.